జగన్ అన్ని కేసుల్లోనూ అక్రమాస్తుల కేసుల్లో A1 జగన్మోహన్ రెడ్డి 11 సిబిఐ 9 ఈడీ ఛార్జ్షీట్లు అయిపోయినవి, అలాగే వేల కోట్ల ఆస్తులు అటాచ్ అయిపోయినవి. ఇప్పుడు సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కాదు. ఈ కేసుల్లో ఆయన వెనకే నీడలాగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యాపారాల్లోనూ కీలక పాత్ర పోషించి తిమ్మిని బమ్మిని చేసి బమ్మిని తిమ్మిని చేసి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. ఈ కేసులన్నింటిలోనూ ఆయన అక్యూజ్డ్ నెంబర్ 2, అంటే నిందితుడు నెంబర్ 2. సో అలాంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అవుతాడు అనేది అసలు ఎప్పుడు అనుకోని విషయం. ఏదో అప్పుడప్పుడు ఏమో రేపు పొద్దున్న ఒకవేళ జగన్ నుంచి దూరం అయితే అని వచ్చేది చర్చ. అలాంటిది అది వాస్తవ రూపంలో జరిగింది. సరే, ఎవరు తనని పక్కన పెట్టాలనుకున్నారు, లేకపోతే ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి తనకి ప్రాముఖ్యత తగ్గించారు, అది పూర్తిగా ఆయన చెప్పకపోయినా బయటికి తాను దిగిన మెట్ల మేయించి ఎక్కి వెళ్ళిన వాళ్ళు జగన్ కోటరీలో చేరి జగన్ను పక్కదారి పట్టిస్తూ జగన్కి నష్టం కలిగించేలా చేస్తూ జగన్ ఎన్నికల్లో ఓడిపోయేలా చేస్తూ ఆయన ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద అయితే చెడింది ఇద్దరికని. అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉండి, పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉండి అన్ని ప్రముఖమైన స్థానాలే ఆయన పార్టీలో అనుభవించారు. కానీ చెడిపోయిన తర్వాత పూర్తిగా బయటికి వచ్చేశారు. పార్టీ సభ్యత్వానికి అన్నిటికీ రాజీనామా చేసేసి రాజకీయ సన్యాసం కూడా చేసేసి వ్యవసాయదారుడు, అంటే ఒక పక్కా రైతుగా మారిపోతుందని ఆయనే చెప్పారు. అది వర, లేకపోతే బత్తాయి సాగా, లేకపోతే మొక్కజొన్న సాగా తెలీదు, లేకపోతే ఆర్గానిక్ సేద్యమా, మొత్తానికైతే వ్యవసాయదారుడిగా మారిపోతున్నానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏ సందర్భంలో ఆయన మైక్ ముందుకు వచ్చినా కూడా ఎక్కడా ఇప్పుడు వ్యవసాయంలోకి మారిపోయి పైగా ఆయన నూతన పద్ధతులు, ఆవిష్కరణలు వాటి గురించి కూడా మాట్లాడారు వ్యవసాయంలో. కానీ దాని గురించి ఎప్పుడు ఎక్కడా మాట్లాడలేదు. కానీ రాజకీయాల గురించే మాట్లాడుతూ వచ్చారు. అంటే ఇంకా రాజకీయాలు చూసి దగ్గరగా రాజకీయ నాయకుడికి ఉన్న తర్వాత వాసనలను తొందరగా పోవు. అయితే తాజాగా శ్రీకాకుళంలో జరిగిన ఒక రెడ్డి భవనం ఓపెనింగ్ కార్యక్రమం అనుకుంటా, అందులో మాట్లాడుతూ ఆ సందర్భంగా మాట్లాడుతూ ఏంటంటే ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావచ్చు, అది ఏ రూపంలో అయినా రావచ్చు అని వారి భాష కూడా చాలా లెక్కబెట్టినట్టే పదాలు మాట్లాడతారు. చాలా స్పష్టంగా ఉంటుంది ఆ డిక్షన్ కూడా. సో ఆ రాజకీయాల్లోకి ఇప్పటివరకు ఏ పార్టీ తనను ఆహ్వానించలేదు. అంటే కమ్యూనిస్టుల పేరు కూడా చెప్పారు. వైసీపీ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరి పేర్లు తీసుకుని ఎవరూ నాకు ఏ ఆఫర్ ఇవ్వలేదు, మీ మీడియానే నన్ను బీజేపీలో జాయిన్ చేసేసింది, కానీ నేను ఎందులోనూ జాయిన్ అవుతాను అనుకోలేదు, ఎవరు నన్ను పిలవలేదు అన్నారు. ఇక్కడ ఒక చిన్న పాజ్ తీసుకుందాం. రాజకీయాల్లోకి ఎందులోకి వస్తారు ఏంటనేది. ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో చాలా భారీ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో. దానికి సంబంధించి సిట్టు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఈయన ఒక విజిల్ బ్లోయర్ లాగా, విజిల్ బ్లోయర్ అంటే ముందు విజిల్ ఊదిన తర్వాత విచారణ మొదలవడం, కానీ విచారణ ఆల్రెడీ ప్రారంభమైన తర్వాత ఈయన రాక ముందు విట్నెస్గా జరిగింది. అందులో ఇది ఈ లిక్కర్ స్కామ్ సిట్టు విచారణలో పూర్తిగా రాజకేశరెడ్డే ఎంతవరకు దేనికి ప్రధానమైన సూత్రధారి, పాత్రధారి అని మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చెప్పారు. తర్వాత మిథున్ రెడ్డి పాత్ర ఏంటో చెప్పారు. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఈ లిక్కర్ స్కామ్ విషయంలో ఈయనేం శుద్ధపూస కాదు. అక్యూజ్డ్ నెంబర్ 5 ఈయన కూడా. ఎందుకంటే ఆయన సమక్షంలో, ఆయన ఇంట్లోనే, అలాగే ఆయనే ఒక 100 కోట్లు పెట్టాలి అని చెప్పి ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి పెట్టించడం, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన మాటలే. సో ఈ లిక్కర్ స్కామ్లో ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఇందులో 47-48 మంది నిందితుల లిస్టులో నేను చదవట్లేదు ఆ పేర్లన్నీ. అందులో కొంతమంది అప్రూవల్గా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి ఇలాంటి వాళ్ళు. సో ఈ లిక్కర్ స్కామ్లో ఈయన కూడా ఉన్నాడు నిందితుడిగా అని చెప్పడం నా ఉద్దేశం. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులతో పాటుగా ఈ లిక్కర్ స్కామ్లో కూడా. మరి ఈ కేసులన్నిటి నుంచి బయటపడాలనా, లేదా సిబిఐ ఈడీ కేసుల నుంచి బయటపడి తనను తాను రక్షించుకుని తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఇందులో, వాళ్ళని కూడా బయటపడేయాలని తిరిగి రాజకీయాల్లోకి రావాలి అంటే మరి కొంతమంది ఏమంటారంటే బీజేపీలోకి వెళ్ళిపోతే ఏమున్నాయి అన్ని కేసులన్నీ సమసిపోవు కానీ కనీసం హోల్డ్ అవుతాయని. కానీ మరి బీజేపీ ఆయన ఏమి చేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నట్లేదు. అలాగే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు. తెలుగుదేశం పార్టీలోకి ఎలా వెళ్తారు? వెళ్ళకూడదని కాదు, రాజకీయాలు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, కానీ అసలు ఆయన టార్గెటే చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో చర్చ జరుగుతోంది ఇప్పుడంతా సోషల్ మీడియాలో చాలా కీలకంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో విజయసాయిరెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ నాకు 20 ఏళ్ల నుంచి చాలా మంచి మిత్రుడు,
నేను చెప్పడం ఎందుకు, ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి. మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. సో ఈ బయట తర్వాత నాకు దోస్తు మేరా దోస్తు, స్నేహం మేరా జీవితం ఇలాంటి పాటలన్నీ గుర్తొస్తున్నాయి కానీ బట్ ఆయన చెప్పింది అవాస్తవం. భవిష్యత్తులో అనను అని నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కాన్షియస్గా అనకపోవచ్చు, కానీ పూర్వంలో మాత్రం అన్నారు. ఆయన పెట్టిన ట్వీట్లో కొన్ని చదువుతాను, మరీ ఎక్కువ కాదు. పవన్ కళ్యాణ్ చేసేది నీడలతో యుద్ధం, ఎవరో ఉసుగొల్పి కత్తి చేతికిస్తే రప్పరప్ప తిప్పుతుంటాడు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు తన బాస్ చంద్రబాబు కుటుంబం గురించి మొన్నటి ఎన్నికల్లో తన అన్నకు నరసాపురం ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చాడో వివరణిస్తే బాగుండేది. సెల్ ఫోన్కి పవర్ బ్యాంకులు అంటాడు, ఛార్జింగ్ సదుపాయం లేని చోట పవర్ బ్యాంక్ మిడిసిపడుతోంది. అందులో కరెంటు దిగిపోయాక మళ్ళీ చంద్రబాబు ఇంకొకరెవరో ఛార్జింగ్ నింపాలి. పవర్ బ్యాంక్ ఎప్పుడూ తాత్కాలిక అవసరానికి పనికొచ్చేదే తప్ప తనకు తాను పవర్ జనరేట్ చేయలేదు. మరి 20 ఏళ్ళ అంత మిత్రత్వం ఉన్న పవన్ కళ్యాణ్ మీద ఇలా మాట్లాడొచ్చా? బట్ నాకు జనసేన నాయకులు చెప్పాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నాకు ఇంత మంచి మిత్రుడు విజయసాయి రెడ్డి అని క్లెయిమ్ చేసుకున్నట్టు నాకైతే గుర్తులేదు. పవన్ కళ్యాణ్ పారితోషికం తీసుకుని సినిమాలో నటిస్తాడు, రాజకీయాల్లో కూడా అంతే. సినిమాల్లో డైలాగులు వదిలినట్టు బయట కూడా చించుతా పొడుస్తా అని చిటికలు వేస్తే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని కొందరు గుమ్మిగూడతారు. ఆ తర్వాత లాంగ్ మార్చ్ అనుకుంటూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. Thoroughly enjoyed the acting skills of Pawan Kalyan. The way the paid artist performed before the farmers of Amaravati, I feel he deserves an increase in remuneration from the TDP leadership. Paid artist అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఎప్పుడు ఏం అనలేదంటారేంటి? జగన్మోహన్ రెడ్డి చాలా కన్వీనియంట్గా గతం మర్చిపోతారు, అలాగే ఏది కూడా మర్చిపోతారా ఏంటి విజయసాయి రెడ్డి? సోషల్ మీడియా సృజన స్పందించే తీరు ఆశ్చర్యపడేలా ఉంటుంది. పావలాకు బెత్తం స్టార్ అని పేరు పెట్టారు, వైరల్ అయింది పేరు, అందుకే అనుకుంటా ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవద్దని పిలుపునిచ్చాడు. ఆలోచనల్లో పరిపక్వత లేని వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడితే పరువు గంగలో కలుపుకుంటున్నారు. ఇలా నేను కొన్ని మచ్చుకు మీకు వినిపించడానికి చదివా, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈయన చేసిన ట్వీట్లు, ఈయన పెట్టిన బిరుదులు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా ఉన్నాయి. అంటే బీజేపీలోకి వెళ్ళడానికి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్తే ఉపయోగం లేదు, టీడీపీలోకి వెళ్ళడానికి మొహం చెల్లదు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీయే ఇప్పుడు రాజకీయ ఆశ్రమం అనుకుంటున్నారా విజయసాయి రెడ్డి? సొంతంగా పార్టీ పెడతానంటారేంటి? ఆ మాట కూడా ఎక్కడో అన్నాడు ఆయన, బహుశా అందులోనే అనుకుంటే ఎక్కడో పెట్టచ్చేమో అని. ఈయనేమి ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి ఒక్కసారి కూడా వార్డు మెంబర్గా గెలిచింది లేదు. 2 సార్లు రాజ్యసభ సభ్యులు, సబ్జెక్టు 2 సార్లు అనుకుంటున్నా. సో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు. మరి సొంతగా పార్టీ పెడితే లక్షల మంది ఈయనకేమీ సపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో బాలినేని లాంటి వాళ్ళని విభేదాలున్నా అవన్నీ వదిలేసి చేర్చుకున్నారు కాబట్టి జనసేన పార్టీలో. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పుడు జనసేన పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి జనసేన ఆయన ఈజీ యాక్సెస్ అని అనుకుంటున్నారా విజయసాయి రెడ్డి? తెలియదు. మరి నాతో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కుసంపూడి శ్రీనివాస్ గారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. అలాగే లైవ్లో సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కిలార్ నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సుధాకర్ రెడ్డి గారు, నాగార్జున గారు, శ్రీనివాస్ గారు ముందుగా మీతోనే, ఎందుకంటే నిన్న ఆయన మొన్న శ్రీకాకుళంలో మాట్లాడుతూ ఆయన రాజకీయ సన్యాసం పాపం చేసేసారని అనుకున్నారేమో, కానీ ఏ సందర్భంలో బయటకు వచ్చినా రాజకీయాలు మాట్లాడతారు. అది మీరంటే రాజకీయ నాయకులకి చెప్పాలి. అంటే మీరేమీ పెద్ద చాలా థిక్ స్కిన్డ్ పొలిటీషియన్ కాదు నాకు తెలిసి. ఇప్పుడు ఏంటి విజయసాయి రెడ్డి ఆయన మాటలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్తో నాకు అసలు అపురూపమైన, ఇంకా మేము అసలు నీడ లాగా ఉంటాము అన్నట్టుగా నాకు అర్థమైంది. ఈజ్ ఇట్ సో క్లోజ్? అంటే ఆయన చాలా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి. ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నమస్కారం అండి. అసలు పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి కానీ ఎవరు సార్ అంటే ఇది మొట్టమొదటిసారి కాదు విజయసాయి రెడ్డి మాట్లాడడం. ఆయన ఏదో రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించి ఆ కుల భోజనాలు పెడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో, ఆ కుల భోజనాలకు వెళ్ళినప్పుడు దాని సందర్భంలో మాట్లాడిన మాటగా ఈ మాట మాట్లాడారు. గతంలో కూడా ఆయన కొన్ని విషయాల్లో మాట్లాడుతూ చంద్రబాబు గారి కంటే వయసులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే మాటలు కూడా గతంలో మాట్లాడాడు. అప్పుడు కూడా ఓహో ఏదో
కొంచెం సానుకూలంగా మాట్లాడుతున్నాడు జనసేనకి, పవన్ కళ్యాణ్కి జనసేనలో జాయిన్ అయిపోతాడా అనే మాటలు అప్పుడు కూడా వచ్చినాయి. సరే, మధ్యలో జరిగినటువంటి అనేక పరిణామాలు, కానీ టైం లైన్స్ మీరు అన్నవి ఏంటంటే ఈ మధ్య ఆయన పవన్ కళ్యాణ్ పొగడ్డము, వారి అబ్బాయికి చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఇవన్నీ లేటర్ ఆఫ్ లేట్ లో డెవలప్ ట్వీట్స్ 2019, 20, 21, 22 నేను కూడా పోస్ట్ పెట్టానండి. దాదాపు ఒక 30-40 పోస్టులు నేను పెట్టాను. గతంలో అంటే నేను ఎప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించలేదు, భవిష్యత్తులో కూడా విమర్శించలేని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, మరి గతంలో వచ్చినటువంటి ఈ ట్వీట్లు అంటే ఏంటి అని చెప్పేసి మనం కూడా మాట్లాడుకున్నాం. నేను అంటుంది చాలా మంది రాజకీయ పార్టీలు ఏ పార్టీలోనే చేరొచ్చు. ఇప్పుడు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో ఉన్నటువంటి మోపిదేవి లాంటి వారు తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి బాలినేని గారు జనసేనలో జాయిన్ అయ్యారు. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, కాకపోతే దానికి ఒక పరిధులు కూడా ఉంటాయి. విజయసాయి రెడ్డి గారు అన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థాపన కావచ్చు, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆ ఆస్తులు, అక్రమాస్తులకి సంబంధించిన కావచ్చు, ఒక చార్టెడ్ అకౌంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి A2 కింద ఉంది. పార్టీ పెట్టిన తర్వాత కాదండి, పార్టీ ముందు నుంచి కూడా ఆయనకి A2గా ఒక అండగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చెన్నై కేంద్రంగా ఆయన పెట్టినటువంటి ఆఫీసులు కావచ్చు, ఆఫీసుల నుంచి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు సమానంగా ఆయన కూడా జైలు జీవితం అనిపించినటువంటి వ్యక్తి. తర్వాత మరి ఈ చెడినట్టు నటిస్తున్నారా, ఇది కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఎందుకంటే నువ్వు ఆ గట్టు నుండి నేను ఏ గట్టును ఉంటాను అన్నటువంటి కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఆ మన లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు, లేకపోతే అంతకు ముందు ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి కేవీ రావు గారు కూడా అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారు మరి ఇద్దరు కలిసి నన్ను పీక మీద కత్తి పెట్టి మరి వాళ్ళు చేయించుకున్నారనేటువంటి విషయం మరి చెప్పారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈయన కూడా A5గా విచారణకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చాయని చెప్పింది అంటే కర్మకర్త క్రియ రాజ్ కసిరెడ్డి అని ఆయన చెప్పడంతో మొత్తం లిక్కర్ స్కామ్ కి ఒక ఆర్జుడి కింద అంటే బయటికి రావడానికి మరింత మంది అరెస్ట్ అవడానికి కారణం, దర్యాప్తు జరగడానికి ఈయన కారణమయ్యాడు. తర్వాత దానికంటే ముందు కూడా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇంకా పార్టీ నుంచి బయటికి రాకుండా ముందు కూడా ఈ అన్నా చెల్లెలు ఇష్యూ వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండ్ ఆ చెల్లి గారికి షర్మిల గారికి ఇష్యూ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడడం ఆస్తుల విషయంలో మనకు తెలుసు. అప్పుడు షర్మిల గారు కూడా బలవంతంగా ఆయనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ రాసి అరగంట ట్రైనింగ్ ఇచ్చి ఆయనతో మాట్లాడించిన మాట మనకి అది కూడా బయటకు వచ్చింది. నేను ఏమంటున్నానంటే అంటే పార్టీలు మారడం, ఏ పార్టీలోనే జాయిన్ అవడం అనేది ఎవరికి వెళ్ళకుండాదంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కానీ చేర్చుకోబోయే వ్యక్తి ఎవరో అనేది కూడా పార్టీ అధ్యక్షులు మాట్లాడతారు. ఎందుకంటే విజయసాయి రెడ్డిని చూడండి, ఇతను ఒక బొగ్గు లాంటాడు. వేడిగా ఉన్నప్పుడు ముట్టుకుంటే కాలుతుంది, చల్లారిపోయినప్పుడు ముట్టుకుంటేనేమో మసి అంటుకుంటుంది అండు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని చేర్చుకోకూడదా అనేటువంటి నిర్ణయం అధ్యక్షులు తీర్చుకుంటారు. మీరు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీలో వెళ్ళే ఛాన్స్ లేదు, బీజేపీ వాళ్ళు తీసుకోరు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళలేదు, ఉన్నదేమో జనసేన అన్నట్టుగా మాట్లాడతారు. ఒకటి మీరు గుర్తించుకోవాలి ఋషి గారు, జనసేన పార్టీ కార్యకర్తల పార్టీ, నాయకుల పార్టీ కాదు. మా పార్టీ పెట్టిన తర్వాత అనేక మంది పార్టీలోకి రావడం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయినా కూడా లేదన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మినటువంటి సిద్ధాంతాలు మాలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నా మాలాంటి వాళ్ళం కావచ్చు, జన సైనికులు అందరూ కూడా వీర మహిళలు అలాగే అంటిపెట్టుకొచ్చినారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. ఇలాంటి కార్యకర్తలు ఇంకా కార్యకర్తలాగే ఉండిపోయారు. ఎవరెవరికి పదవులు వచ్చి వాళ్ళు పదవులు తీసుకెళ్ళిపోయారు. పర్వాలేదండి, పదవి ఇప్పుడు అధికార ప్రతినిధి అనేటువంటి పదవి కంటే పెద్ద పదవి కాదు కదా. అంతేనా? అంతే, అద్భుతమైనటువంటి పదవి. ఈ రోజున ప్రభుత్వం, గతంలో పార్టీకి ప్రజలకి మధ్య వారధిలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిలా ఉంటున్నాం. గతంలో ఎమ్మెల్యేలు అంటే మామూలుగా అయితే 21 మంది చెప్పుకోవాలి. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి మా ఎమ్మెల్యేలు ఎంతమంది 164 మంది గర్వంగా చెప్పుకుంటున్నాం. కలిసి ప్రయాణం చేస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధి గురించి పోరాడుకుంటున్నాం, ఇంకా అభివృద్ధి ఏ విధంగా చేయాలంటే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు క్యారెక్టర్స్ మారుతాయి కదండి. కానీ ఏదైనా అద్భుతమైన మీరు ఒక మాట అన్నారు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఖచ్చితంగా జరగచ్చు. ఇప్పుడు ఎందుకంటే సో 100% మీరు కొట్టిపడేయట్లేదు. ఉప్పు నిప్పుల్లో ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో కలుస్తారు. కానీ ఒక వ్యక్తిని జాయిన్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎందుకు పార్టీలో జాయిన్ అవుతున్నాడో, జాయిన్ చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది కూడా ప్రజలు బేరీ చేస్తూ ఉంటారు కదా. ఐఎమ్ జస్ట్ టాపింగ్ హియర్. నాగార్జున గారు మళ్ళీ వస్తా. నాగార్జున గారు నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ గారు చాలా బాగా మాట్లాడతారు, మొత్తం అంతా చెప్తూ ఏంటి జనసేన ఒకటే షెల్టర్ లాగా ఉందా, ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, ఏమో గుర్రం ఎగరవచ్చు. సో సాయిరెడ్డికి ఆప్షను కాసేపు అనుకుందాం, సొంత పార్టీ అని పక్కన పెట్టేస్తే జనసేన ఒకటే ఎందుకు అనుకోవాలి అనేది ఒకటి, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అనేది ఒకటి.
ఈ కాంట్రడిక్షన్ మీరైతే ఎట్లా చెప్తారు? ఋషి గారు ఒక్క పాయింట్ చెప్పి నాగార్జున గారికి ఇస్తారు, ఒక చిన్న పాయింట్. ఎందుకంటే గతంలో తారక రామ గారు మరణించినప్పుడు కూడా తారక రత్న గారు మరణించినప్పుడు కూడా ఆయన భార్య విజయసాయిరెడ్డి గారికి మరదల గారి అమ్మాయి చుట్టం అవుతారు. అప్పుడు చంద్రబాబు గారును ఆయన కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఏమన్నారంటే ఈయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోతాడా అనేటువంటి వ్యాఖ్యలు వచ్చింది. అంటే ఏదైనా జాయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన్ని. నాగార్జున గారు, ఓవర్ టు యు. రిషి గారు, మీకు, శ్రీనివాస్ గారికి, సుధాకర్ రెడ్డి గారికి, ఏబిఎం వీక్షకులకు శుభోదయం అండి. శ్రీనివాస్ గారు ఇందాకే చక్కగా చెప్పారు విజయసాయి రెడ్డి గారి గురించి. ఒగ్గు లాంటి వాడు కాలుతున్నప్పుడు పట్టుకుంటే కాలుతుంది, వేడిగా ఉన్నప్పుడు, చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అవుతుందని అన్నప్పటికీ కూడా మళ్ళీ గుర్రం ఎగరావచ్చు అని ఆయన అంటంతో ఏంటంటే జనసేన వాళ్ళు కూడా రాజకీయం ఇప్పుడిప్పుడే బాగా వంట పట్టించుకుంటున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్ర మొత్తం రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అవినీతి అనేది అంతకుముందు చాటుగా లేకపోతే కొద్దిగా ఏదో తెలిసి తెలియకుండా జరిగేటువంటి తెరచాటుగా అది కూడా భయంగా చేసేవాళ్ళు రాజకీయ నాయకులు. దాన్ని ఛానలైజ్ చేసి ఒక రాష్ట్రాన్ని ఇలా దోచుకోవచ్చు అనేటువంటి శకం 2004 నుంచి మొదలైందండి, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి. దానికి ఆద్యులు దానికి ఎలా చేయాలనేటువంటి వెనక ఉండి డైరెక్షన్ ఇచ్చినటువంటిది రాజారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఆనువంశికంగా వాళ్ళకు ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండి రాష్ట్ర సంపదని 1,00,000 కోట్లు దాదాపు అన్నారు. తర్వాత 42,000 కోట్లని సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఆ రాష్ట్ర సంపదని దోచుకోవడానికి సహకరించి ప్లానింగ్ ఇచ్చిందంతా విజయసాయి రెడ్డి గారు. సో అలాంటి నాయకుడిని అసలు నాయకుడు అంటానికి లేదు. ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో అతను ఒక పవర్ బ్రోకర్ అండి. కావాల్సినటువంటి లైజనింగ్ చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని కాపాడటానికి కానివ్వండి, లేకపోతే ఎలాంటి తప్పుదారుల ద్వారా సంపాదించవచ్చు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ చెడగొట్టిందే విజయసాయి రెడ్డి గారు అనేటువంటిది నా అభిప్రాయం అండి. అలాగే లేకపోతే ఇంత బలి తెగింపు చెప్పండి. తర్వాత ఏంటంటే మీకు 2009లో అయిపోయిన తర్వాత సరే అయిపోయింది, దానికి తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి A1 A2గా 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించారు. అయిపోయిందిలే, రాష్ట్రం బయటపడ్డది అనుకుంటే 2019లో పులి మీద పుట్టలాగా వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే రిషి గారు ఇతను మనస్తత్వం తెలియజేయడానికి నేను 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 2.5-3 సంవత్సరాల పాటు విజయసాయి రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరు ప్రజలు మర్చిపోయారని ఆయన అనుకుంటున్నాడు. ఎంత అహంకారపూరిత ధోరణితోటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సాధారణ తెలుగుదేశం కార్యకర్త వరకు అతను ఎంత జుగుప్సాకరమైనటువంటి మాటలతోటి ట్వీట్లతోటి చేశారనేటువంటిది మనం చూసాం. ఎంత కండగౌరవంతో అతను మాట్లాడినటువంటివన్నీ కూడా ఇందాక మీరు ట్వీట్స్ రూపంలో కొన్నే చూపించారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో. మిగతా వాళ్ళ విషయం మనకు తీస్తే ఇతను మనిషిగా ఉండేటువంటి అర్హత ఇతనికి సమాజంలో ఉందా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తాం. సో మనకి పెద్దలు ఒక సాయం చెప్తారండి, 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళిందని. అంటే చేయాల్సిందంతా చేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత తను పీకల్లో ఇరుక్కుపోతున్నాడు. లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఎలా జరిగింది అనేటువంటిది మొదలు పెట్టిందే వీళ్ళ ఇంట్లో. అక్కడి నుంచి తను ఎలా దాంట్లో కూడుకోబోతున్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వారికి ప్రాధాన్యత ఇస్తూ తన మనస్తత్వం తెలిసి పక్కన పెట్టిన దగ్గర నుంచి అప్రూవల్ గా మారుతానని చెప్పకనే కన్నా ముందే అంతకు ముందున్న 11+9 20 ఛార్జ్ షీట్లలో కూడా మునిగిపోతాడుగా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మునిగితే మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఈ రియలైజేషన్ రావడానికి కారణం ఏంటి? లేదండి, అక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటిది అది సిబిఐ చేతిలో ఉందండి. వీళ్ళది మీరు మొదటి నుంచి చూడండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ కేసు అయినా వాళ్ళకి వెళ్లాల్సింది ఏంటంటే సిబిఐకి వెళ్ళారనుకోండి ఇక వీళ్ళు తడిగొట్టేసుకొని పడుకుంటారు. కానీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఏంటంటే సిట్ అనేది విచారణ జరుగుతోంది, చాలా ఫాస్ట్ గా జరిగింది కాబట్టి ఖచ్చితంగా తన దాకా వస్తుందన్న ఉద్దేశంతో ఫస్ట్ విచారణకు అటెండ్ అయినప్పుడే వాళ్ళకి లోపాయికారిగా చెప్పేస్తాను, నేను అప్రూవల్ గా మారుతున్నాను, మీకేం కావాలో ఇన్ఫర్మేషన్ నేను ఇస్తానని రాజకేష్ రెడ్డి దగ్గర నుంచి అందరిని పట్టించినటువంటి పద్ధతి తెలుసండి. ఇవాళ మొన్నేమన్నాడు, సంవత్సరం క్రితం 6 నెలల క్రితం ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు నేను రాను, మళ్ళీ నిన్న వచ్చి సన్నాయినప్పుడు జనవరి. సో సంవత్సరం కూడా తిరగక ముందే మళ్ళీ వచ్చి రావచ్చేమో చేయొచ్చేమో అని సన్నాయినప్పుడు అంటున్నాడు. కాబట్టి మనకి జంతువుల్లో జాగాలు అంటా ఉండే, మీకు ఐడియా ఉంది కదా రిషి గారు, గుంటనక్క అంటాం. దాని
దాన్ని అంటే నేను ఈ పదం వాడటం అనేటువంటిది నాకు సంస్కారం కాకపోయినా ఇలాంటి వ్యక్తికి ఖచ్చితమైనటువంటి పోలిక ఏదన్నా ఉందంటే అదండి. ఆ తెలివితేటలతోటి సందర్భానుసారంగా ఎవరిని ఎప్పుడు ఎత్తాలి, ఎవరిని ఎప్పుడు పడేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాకు అత్యంత ఆప్తుడు, 20 సంవత్సరాల నుంచి అసలు మా ఇద్దరికి ఏమీ లేదంటున్నాడు. మరి ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన ఎంత దారుణంగా పెళ్లిళ్ల విషయం దగ్గర నుంచి తల్లిని, భార్యని, పిల్లలతో సహా వదలకుండా చేస్తున్నారు. ఏ ఆస్పెక్ట్ లో వదలలేదు కదా. వదలనప్పుడు కనీసం నువ్వు నివారించగలిగావా, వారించగలిగావా, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగావా? పైగా వాళ్ళకి అగ్నికి రాజ్యం పోసినట్టు నువ్వు చేసే ట్వీట్లు నువ్వు చేసావు. కాబట్టి ఇవాళ ఏంటంటేనండి, అతను చేస్తున్నటువంటిది మైండ్ గేమ్ ఆడుతున్నాడండి. ఒక రాజకీయ విశ్లేషకుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళని కాసేపు పొగిడి, వాళ్ళని కాసేపు పొగిడి, తర్వాత నేను మళ్ళీ వస్తానని రానని తను లైమ్ లైట్ లోకి రావాలి. తన ఈడెన్ ఎజెండా ఏదో ఒకటి ఉన్నది. బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా ప్రయత్నం చేశాడు, మనకు తెలుసు ఆ విషయం. కానీ బీజేపీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజలందరూ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, వైసీపీకి, బీజేపీకి బంధం ఉంది, వారి గుడ్ బుక్స్ లోనే ఉన్నారు అనేటువంటిది ప్రజలు ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఇందాక అనుమానం వ్యక్తం చేశారు మన కుసంపూడి శ్రీనివాస్ గారు, విడిపోయిన నటిస్తున్నారు అని. బహుశా అట్లాంటి అనుమానం మీకు కూడా ఉందా? ఆ పాసిబిలిటీ కూడా ఉందండి. ఎందుకంటే నువ్వు మా దగ్గర నుంచి పార్టీలో కాకుండా బయట నుండి మా ప్రయోజనాలు కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా చెప్పొచ్చు, దాన్ని విన్నాను. అందుకనే నేను ఇందాక జాకాలతో నన్ను పోల్చింది. కానీ ఒకవేళ బీజేపీ వాళ్ళు కనుక డోర్స్ తెరిస్తే ఈ అక్రమ సంబంధం అనేటువంటిది ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అది నిజం చేసినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇక వద్దులే, అవసరం లేదని చెప్పి పక్కన పెట్టడంతో ఇప్పుడు వారిని పోగొట్టడం, వీళ్ళని పోగొట్టడం, చంద్రబాబు నాయుడు గారిని కాసేపు పోగొట్టడం, తర్వాత మళ్ళీ నిన్న మాట్లాడిన దాంట్లో నాకు అత్యంత అభ్యంతరకరమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని, చంద్రబాబు నాయుడు పాలనని ఒకే దాటిని కట్టాలని చూస్తున్నాడండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి. అప్పుడు 13 లక్షల కోట్లు వచ్చినాయి, ఇప్పుడు 13 లక్షల కోట్లు వచ్చినాయి. జర్నలైజ్ చేయడానికి అతను చూస్తున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి మూవ్ అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి దాంట్లో ఐపాక్ టీమ్ ని తీసుకొచ్చి ఎలా ఇది చేసి వాళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్ గా చూపించి భోజనాల దగ్గర ఎలా కొట్టున్నారో మనం చూసాం. రేజర్ విప్పేసి ఆ ఈవెంట్ వాళ్ళు డిఫరెంట్ గా మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. దాని గురించి మాట్లాడదాం. పొలిటికల్ గా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చేసిన బ్రహ్మాండమైనటువంటి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ దానికి అతను కంపేర్ చేస్తున్నాడు అంటే ఏంటంటే దాని వెనకాల ఖచ్చితంగా ఈడెన్ ఎజెండా ఉంటుంది ఖాయం. అతన్ని ఎవరు ఇంకా డీటెయిల్ గా దీనిలో మాట్లాడదాం, ఈ కేసుల విషయాలు అవి కూడా మాట్లాడదాం. సార్ సుధాకర్ రెడ్డి గారు, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. అంటే కూటమి విషయంలో ఆయనకి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, ఇందాక వారు చెప్పినట్టుగా ఏ కార్యకర్త విషయంలో అయినా, ఆఖరికి అమరావతి విషయంలో అయినా చేయని విమర్శ లేదు. సో అలాంటిది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ డోర్లు ఎట్టి పరిస్థితులను ఓపెన్ అవ్వని నేను అనుకుంటున్నా. కానీ రాజకీయాల్లో ఏదన్నా జరగచ్చా? సుధాకర్ రెడ్డి గారు, ఈ సొంత పార్టీ పెడతానా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తానా, ఏ పార్టీకి వెళ్తానో, ఎవరు నన్ను పిలవలేదని రకరకాలుగా ఇందాక నేను చెప్పినట్టుగా చెప్పుకొచ్చారు. బట్ ఆ మొత్తంలో హైలైట్ అయింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పొగడం. అంటే ఆయన స్వతహాగా ఆల్టరు, ఇన్ని తెలివితేటలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని వేల అక్రమాస్తులు, లేకపోతే అందులో ఆయన పార్టు, ఆయన సంపాదించు, ఇవన్నీ జరగవు. కానీ మీకేమనిపిస్తోంది ఈ మాటల ద్వారా? సార్ ఋషి గారు, మీకు నాగరాజు గారు, శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. మన విజయసాయి రెడ్డి గారిని ఏమి అనాలో కూడా అర్థం కాని స్థితి అండి. అంటే ఏమనాలో అర్థం కానంటే ఆయన ప్రత్యేకమైన మనస్తత్వం. అతన్ని విమర్శించాలంటే కూడా ఎవరితో పోల్చాలో అర్థం కాకుండా ఉంది. నాకు అనిపించేది అతను సహజంగా రాజకీయ చీడ పురుగు, రాజకీయ కాలుష్యానికి మూల పురుషుడు. ఆయన రాజకీయాల్లో రాకముందుకు ఆయన వచ్చిన తర్వాత రాజకీయాలకి చాలా తేడా ఉంది. రాజకీయాలలో దోపిడీ కోసమే ఆయన వచ్చారు. ఆయన వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మరింత పతనం అయ్యారండి. అంటే అతను ఎందుకంటే తెలివిలేని పిల్లోడు, అతను రాజకీయంగా అనుభవం లేదు, ఏదో తండ్రి చాటు బిడ్డ, తండ్రి పేరు చెప్పుకోను, లేదా ఇంకొక కారణంతో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడ మీరు జగన్ అండర్ ఎస్టిమేట్ చేసి విజయసాయి రెడ్డిని చాలా అపర చాణక్యుడిలాగా చెప్తున్నారు. చెప్తాను సార్, ఒక మనిషి మరొకరిని ప్రభావితం చేస్తుంటారండి. అంటే ఎలాంటి గుణాలు ఉన్నారో వాళ్ళ పక్కన చేరి వాళ్ళని ప్రభావితం చేసి మరింత పాడు చేస్తున్నారు. ఆయన పెద్ద మనిషి అని కాదు, ఇన్ని తెలివితేటలు లేదు, ఎట్లా మార్చాలి, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ
అమ్మాలి, ఎర్రచందనం ఎలా అమ్మాలి, ఇసుక ఎలా అమ్మాలి, ఈయన కొంత ఉన్న అనుభవాలతో అందరూ వ్యాపారులకి ఈయన ఆడిటర్ గా చేసిన అనుభవంతో ఆయన్ని పాడు చేశాడు. ఈయన రామాయణంలో శూర్పణఖ లాంటి వాడు. రాముడు లక్ష్మణుడు వెళ్తుంటే లైన్ వేసాడు, శూర్పణఖ పోయి గబగబా రాక్షస వేషాన్ని మార్చేసుకొని నేను అందగత్తెను అపురూప సౌందర్యవతిని నువ్వు వెళ్ళాడు, రాముడు లక్ష్మణుడికి అప్పగించాడు, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపాడు. ఇప్పుడు అంత అమాయకంగా ఏం లేదు. రామ లక్ష్మణులాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని విడదీయాలన్న లక్ష్యం ఆయనలో అంతర్లీనంగా ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను సైకాలజిస్ట్ ను కూడా అండి. ఒక వ్యక్తికి సహజంగా చెప్తుంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కూడా పోవని. ఇది సైకాలజిస్టులు కూడా యాక్సెప్ట్ చేస్తాం. ప్రవర్తన వేరు, ట్రైట్స్ అంటాం, లక్షణాలు, పుట్టుకతో వచ్చిన లక్షణాలు వేరని. మనం సామెతలు చెప్తుంటాం. అంటే పామును మనం విమర్శించే, పాముకు పాలు పోసినా విషమే కక్కుతాది, చింత చెట్టు చచ్చిపోయినా కూడా దాని పులుపు చావదు, చింత చచ్చినా పులుపు చావదు. ఇతను విజయసాయి రెడ్డి గారు చాలా అసలు నాకు ఆయన చూస్తేనే అసహ్యం అండి, నిజం. అంటే ఒక సైకాలజిస్ట్ గా అనకూడదు. అతను ముఖ కవలికలు, మనిషి వివేకము, మనం అంటే ఫిజికల్ అపియరెన్స్ బట్టి అసహించుకోవడం అంటే కరెక్ట్ కాదు, అది మీ పర్సనల్ ఒపీనియన్. బట్ అది ఇక్కడ మనం ప్రస్తావించుకోవద్దులండి. వ్యక్తిత్వాన్ని అండి, వ్యక్తిత్వం ఓకే, మీరు చెప్పండి. వ్యక్తిత్వంలోనే ఎంత నేను చాలా సందర్భాలు అంతకుముందు చెప్పాను. అతనిది నాది ఒకటే డేట్ ఆఫ్ బర్త్ అండి, దాదాపు ఒకే రోజు కాదు కానీ ఒక నెలలోనే పుట్టాం. ఇద్దరిది ఒకే వయసు. అదే అంటుంటే ఇంత వయసులో పరిణతి చెప్పి దగ్గర 70కి దగ్గర వచ్చేసిన వ్యక్తి రాజకీయాల్లో ఎలా ఉండాలండి? పవిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీర్చిదిద్దుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాదు, మీ నాన్నగారు ఇలా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇది, లేకపోతే ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి ఉన్నారు, అతన్ని మనం ఎదుర్కోవాలంటే కనీసం నీ ప్రవర్తన గుణమన్నా మార్చుకోవాలి. లోపల కాకపోయినా ముసుగు అంటామండి మనం, పర్సనాలిటీ అంటే ముసుగు అంటాం. కనీసం ముసుగన్నా వేసుకొని ప్రవర్తించాలని చెప్పేది వదిలేసి ఇలా మోసం చేద్దాం అలా మోసం చేద్దాం అతను భ్రష్టు పట్టించి అతన్ని యామార్చి మోసగించి శకుని మాదిరి చేరాడండి. కౌరవాల్ని నాశనం చేసిన శకునంతో విజయసాయి రెడ్డి గారు కూడా శకుని లాగా పక్కన చేరి సర్వనాశనం చేశారు. వాళ్ళనే కాదు, ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు వెనక్కి నెట్టిన వ్యక్తి. ఇంకొకటండి, రాజకీయాల్లో నా చిన్నప్పటి నుంచి ఎవ్వరము బూతులు మాట్లాడలేదు. నాకు తెలుసండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆయన కూడా ఎప్పుడు బూతులు మాట్లాడాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తంతే ఫుట్బాల్ లాగా బంగాళాఖాతంలో పడతామన్నారు. దాన్నే చాలా మంది తప్పు అన్నారు. అంటే ఫుట్బాల్ లాగా తంతానన్న దాన్నే అప్పట్లో చాలా విమర్శలు చేస్తే ఆయన తర్వాత సారీ కూడా చెప్పాడు. 10,000 గారు అయితే చంద్రబాబు నాయుడు అన్న మాటలేదు, ఉరేయాలి, చీపులతో కొట్టాలి, చెప్పులతో ఒకటి కాదు, వయసు వచ్చింది ఇంకా ఏం చేస్తాడు బతికి, ఇట్లాంటి మాటలు అయితే 100 అన్నాడు ఆయన. ఇవన్నీ నేర్పించింది విజయసాయి రెడ్డి గారండి. బూతులు మాట్లాడడానికి వాళ్ళ సోషల్ మీడియాలో బూతులే మాట్లాడిచ్చాడు అతను. బూతులు తప్ప ఇంకోటి మాట్లాడలేదు. సామాజిక మాధ్యమాలు లేదా మీడియాలో కూడా ఈ కాలుష్యాన్ని నింపిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ద బిగ్గెస్ట్ పొల్యూషన్ గా ఉన్న విజయసాయి రెడ్డిని తెలుగుదేశం పార్టీలో కనీసం ఊహించుకోలేరు. అది కదా మీరు చెప్పేది మొత్తం ఇదంతా? ప్రశ్నే లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తాను, అందరికి తెలియని ఒక గుణం ఉంది. అతను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కూడా ఒక్కొక్కసారి పార్టీలు ఎందుకు చేర్చుకుంటారంటే స్వార్థం కోసం కాదండి, క్షమాగుణం ఎక్కువ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా విద్యార్థి దశ నుంచి తెలుసు కాబట్టి మా సీనియర్ ఆయన. పోన్లే వాడేదో ఆ రోజు తిట్టాడు, పోతే పోనలే వాడు రాజకీయాల్లో పడి ఉండినాయి. కానీ ఇట్లా విష పురుగుని ఎవరు పెట్టుకోరు కదా, గొంగల పురుగుని తెచ్చి ఎవరైనా మన కాపలా పెట్టుకుంటారు, ఆ చెట్లకి పాడు చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేయరు, పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందే ఎంటర్టైన్ చేయరండి. అతన్ని ఏ పార్టీ వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. అతను పార్టీ పెట్టే ప్రశ్నే లేదు. యామారిస్తాడు అతను. ఊసరి వెళ్ళిలాగా రంగులు మార్చే ఒక వ్యక్తిని ఏ ప్రజలు కూడా రాజకీయ నాయకుడిగా ఒప్పుకోరండి. మీరు వరుస ట్వీట్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి పొగట్టము, వారి కుటుంబంలో ఏమన్నా చిన్న సమస్య వస్తే దానికి ఆయన అడ్రస్ చేసి ఎక్నాలెడ్జ్ చేయడము,
ఇప్పుడు వారి స్నేహం అసలు మరపురాని బంధంగా చెప్పడము ఇదంతా దేనికి లీడ్ చేస్తుంది మరి? అతనికి ఊపిరి ఆడడం లేదండి, బాగా అలవాటు పడిపోయాడు. రేపు ఏమవుతుందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మొన్న కోర్టుకు పిలిపించారు. 1 గంట అరగంట మాట్లాడారంటే మాట్లాడి వెళ్ళాడు. భవిష్యత్తులో విచారణ జరిగి జైలుకు పోవాల్సి వస్తాయి. అతను A2 అండి. A2 మీద వేటు పడతా అంటే తప్పకుండా పడుతుంది. A1 మీద పడే వేటు మీద కూడా పడుతుంది. ఆయన తన మీద పడే వేటుని ప్రతిపక్షాల మీద కాపాడుకుంటూ పాలక పక్షంలో కూటమి మీద వేటు వేయాలనుకుంటున్నాడు. ఈ A2 ఆటల సాగవు, వేట్లు వేయించుకోవడానికి కూటమి అనే షెల్టర్ ని, అంటే ఇప్పుడు మనకి విన్నదాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు క్లెయిమ్ చేసుకుని చాలా సందర్భాల్లో చెప్పిన దాన్ని బట్టి, అలాగే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే స్పెషల్ ఒక ఇది దీన్ని బట్టి కొంత పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని ప్రొటెక్షన్ పొందాలని చూస్తున్నారని అని చెప్తున్నారా మీరు సెంటర్ దగ్గర? అవునండి, ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాకు తెలుసండి, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని నేను ఒక 2018లో ఆయనే పిలిపిస్తే 1 గంట సేపు ఆయనతో మాట్లాడానండి. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కానీ చెప్తా, ఎప్పుడు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారితో 1 గంట సేపు మాట్లాడాను. ఆయన రాజకీయ వ్యూహము లేదా ఆయన భావాలు, ఆయన వ్యక్తిత్వాన్ని అన్నింటిని కూడా అసెస్ చేసి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళని ఆయన పక్కన చేర్చుకోరు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు భ్రమపడాల్సిందే తప్ప ఆయన ఏ పార్టీ కూడా చేర్చుకోదండి. మీరు అన్నట్టు కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడు చేర్చుకోరు. క్యాడర్ బేస్డ్ పార్టీ. బీజేపీ వాళ్ళు కూడా చేర్చుకోరండి. నాకు తెలుసు, బీజేపీ కూడా బాగా తెలుసు. వాడుకోవచ్చునేమో కానీ, అంటే ఇప్పుడు కూడా ఆధునిక రాజకీయాల వల్ల కొంత ఏదన్నా వాడుకోవచ్చునేమో కానీ అతన్ని షెల్టర్ ఇవ్వడానికి బీజేపీలో ఏ కార్యకర్త, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ మూలం అనుకోండి, పైకి ఎన్ని చెప్పిన ఎవరు ఆయన ఒప్పుకోరు. విజయసాయి రెడ్డి గారు జైలుకు పోక తప్పదండి. నేను చెప్తాను, ఎప్పటికైనా ఆయన అప్రూవర్ గా మారిన ఏమైనా కానీ ఒక పాపం చేశాడా అండి? ఒక పాపమా చెప్పండి. రాష్ట్ర రాజకీయాలను సర్వనాశనం చేసిన వ్యక్తిని అసలు మళ్ళీ అతను లాంటి వాడిని కూర్చొని మనం డిస్కస్ చేయడమే తప్పేమనిపిస్తుంది. ఎందుకు పెట్టడానికి ఉన్న కారణం ఏంటి కూడా చెప్తాను. నేను ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు ఈ డిస్కషన్ వెనకాల ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడి ఆ వేళ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ విపరీతంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, జనసేన పార్టీతో సంప్రదింపులు ఏదో మొదలు పెట్టేశారని, బీజేపీ విషయంలో విపరీతంగా ట్రై చేసినా కుదరలేదని, తెలుగుదేశానికి వెళ్ళడానికి లేదు కాబట్టి, సో ఏదో కేంద్రాన్ని అడ్డుపెట్టిన ఏదో జరిగిపోతోంది, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఇచ్చాం. లేకపోతే మీరు అన్నట్టు పెద్దగా సాయిరెడ్డి విషయంలో అంత ప్రాముఖ్యత ఇచ్చి చర్చ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఐ అగ్రీ టు యువర్ పాయింట్. ఇప్పుడు ఆయన గతంలో పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు చేసిన కామెంట్స్ కానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి సాక్షిగా వచ్చినప్పుడు మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎవరి ట్రాప్లోనూ పడి తను దూరం పెట్టుకుని తనకు తాను నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాడు, రాజకీయంగాను పర్సనల్ గాను. అది నాకు తెలిసి సజ్జల అనేది అందరికి బహిరంగ రహస్యం. అంటే ఈయన ప్లేస్లోకి నెంబర్ 2లోకి ఆయన వచ్చేసాడు అనేది. సో అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జగన్ గురించి ఎందుకు ఈయనంత వర్రీ అయిపోతున్నాడు అంటే, ఋషి గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతనికి అత్యంత ప్రేమ. ఈ రోజుకి అది ప్రేమ పోలా. పార్టీ నుంచి వివిధ కారణాలతో బయటకు వచ్చామని చెప్పుకుంటున్నా కూడా చుట్టూ ఉన్న కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా తయారయ్యాడు. కానీ సహజంగా అతను మంచివాడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఏమంటానంటే అండి, గతంలో కూడా అంటే 2007, 2008 ఆ టైంలో కూడా తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ ప్లాన్లు అన్ని కూర్పులన్నీ చేసింది విజయసాయి రెడ్డి మీద అందరికీ బహిర్గతం. ఎందుకంటే అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ కంటే కూడా ఒక క్రిమినల్ ఆడిటర్. అంతే, సిఏ అంటే ఆ విధంగా పెట్టుకోవాలి అతనికి. ఆ విధంగా లెక్కల బొక్కలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయాలి. ఎందుకంటే అండి, ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం సహజంగా అంటాం, ఒక గూటి పక్షులు ఒక చాటు చేరతాయి అన్నట్టుగా. అటువంటి గుణం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇతను అండగా తగిలాడు. సబ్జెక్టు కరెక్షన్. నాగార్జున గారు కూడా అడ్వకేటా ఆడిటరా? నాగార్జున గారు నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. నాకు ఎందుకు ఆడిటర్, ఎందుకంటే ఆడిటర్ విషయంలో నాట్ అగైనెస్ట్ ఆడిటర్స్ గానీ ఒకటి అంటారు అంటే కాదు. ఇప్పుడు 2 రెళ్ళు 4 అంటే ఎవరిని మిమ్మల్ని అడినా నన్ను అడిగినా, కానీ ఆడిటర్ని అడిగితేట మీకు ఎంత కావాలో చెప్పండి సార్ అంత అని అంటారు అని చెప్పి అందుకని అన్నా. ఆడిటర్స్ దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ. అంటే అలా ఆడిటర్స్ మనకు గుర్తింపు. కానీ ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించినటువంటి సంస్థ వారు కూడా
విజయసాయి రెడ్డి మీద కేసు పెట్టారు. అచ్చా. ఇటువంటి వ్యక్తి మనకు ఉండకూడదు, మన చార్టెడ్ అకౌంట్స్ లిస్ట్ లో ఉండకూడదు అని చెప్పేసి కేసు పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఏమంటే ఆ మనస్తత్వాలు కలిసినాయి కాబట్టి, అంటే పోలిక కరెక్ట్ కాకపోవచ్చేమో కానీ, లేకపోతే దావుద్ ఇబ్రహీంకి చోట షైకిల్ తగిలినట్టు వాళ్ళిద్దరు కలిసి చేశారు కదా ఏదన్నా. ఆ విధంగా వీళ్ళు అంటే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు కూడా మా గోదావరి జిల్లాలోనే విజయసాయి రెడ్డి గారు ఒకనొక సందర్భంలో మీటింగ్ లో మాట్లాడతా వాళ్ళందరినీ ఉద్దేశించి మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలే 90% మీకు ఇచ్చాం, జాగ్రత్తగా పార్టీకి అండగా నిలబడండి అని చెప్పినటువంటి వీడియో బయటకు వచ్చింది. అంటే వ్యవస్థలను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలన్న దాంట్లో అతను ఆరితేరిపోయాడు. అతనే కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, అందుకని అతను ఉపయోగించుకున్నాడు. మరి వాళ్ళిద్దరి మధ్యన ఎక్కడ చెడినట్టు నటిస్తున్నారా రకరకాల, అంటే నువ్వు కూరుకుపోతే ఇద్దరు కూరుకుపోతే భావ్యం కాదు కాబట్టి ఒకరు బయట ఉంటే అండగా ఉండడానికి పనిచేస్తుంది. ఎందుకంటే ఇతను ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజానాయకుడు కాదు. అతని వల్ల ఏమన్నా 50 ఓట్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఏముండవు. ఏ పార్టీ వారైనా జార్చుకుంటే ఇతని వల్ల ఆ సామాజిక వర్గం నుంచో, లేకపోతే అతను ప్రజానాయకుడు కాబట్టి ఇతని వల్ల ఒక ఓట్లు వస్తాయి అనేటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అనుకున్నా కూడా అతను అటువంటి వ్యక్తి కూడా కాదు. సూట్ కేసు కంపెనీ పెట్టేటువంటి వ్యక్తి కాబట్టి ఇతను అవసరం ఎవరికి ఉంటుంది. అందులోనే మిగతా పార్టీ గురించి నేను మాట్లాడినా కానీ మా జనసేన పార్టీ అయితే మాదేమో వాషింగ్ పౌడర్ నిర్మా కాదు. ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే పునీతులు అయిపోతారని చెప్పి మేము చెప్పం. ఎందుకంటే ఖచ్చితంగా మేము నిబద్ధతతో పనిచేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నించే పార్టీ మాది. కాబట్టి ఎవరినైనా చేర్చుకోవచ్చేమో కానీ ఇటువంటి వ్యక్తులు చేర్చుకుంటే, అంటే అప్పట్లో ఆరోపణలు ఉన్న బాలినేని కూడా జగన్ సన్నిహితుడు, ఆయన కూడా బంధువు అనుకుంటా. అంటే బాలినేని గారు ఎక్కడా కూడా చంద్రబాబు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక పరిధి దాటి పార్టీ పరంగా విమర్శించుకోవచ్చు, మేము విమర్శిస్తామండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు ఆడవాళ్ళని కానీ లేకపోతే ఆ విధానపరమైన విమర్శ తప్ప పరిధి దాటి ఎప్పుడు విమర్శించాం. ఆ విధంగా బాలినేని గారు ఎక్కడ చేయలేదే. నేనేం చెప్పాను, మోపిదేవి గారి ఉదాహరణ కూడా నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన కూడా జైలు కూడా ఉన్నాడు. వాషింగ్ పౌడర్ నిర్మా పార్టీ కాదన్నారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి మంచి సంబంధం ఉంది ఇప్పుడు కేంద్రంలో అమిత్ షా గారితో. కానీ బహుశా అందుకనే మీ వెనకాల పడాలని చూస్తున్నారేమో విజయసాయి రెడ్డి. అంటే అది జాతీయ పార్టీ, వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళు, అంటే బీజేపీలో పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేయరు కదా. అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ చేయరు కదా. అక్కడి నుంచి అదే అంటాను, మా పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా కాదన్నారంటే మేము చేర్చుకోవనే. అంతే కదంటే నేను అంటుంది, ఒక తప్పు 2 తప్పులు చేస్తే పర్వాలేదు. ఇతను వ్యవస్థలను నాశనం చేసుకుంటూ వచ్చాడు. 2019-2024 మధ్యనటువంటి అంటే ఆ ఆంధ్రప్రదేశ్ ఆ చీకటి అధ్యాయానికి ఇతను కూడా ప్రధాన బాధ్యుడు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని చేర్చుకుంటే వాళ్ళు ఇందా చెప్పినట్టు బొగ్గు అప్పట్లో అయితేనే మండుతుంది, ఇప్పుడేమో బస్ అయ్యింది. బస్సు మరగంటుకుంటే ఎవరంటించుకుంటారని తెలిసి. కాబట్టి నేను రాజకీయాలు ఇందా పెద్దలు చెప్పినట్టు రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు అంటే ప్రజల నుంచి వచ్చిన నాయకులు అయితే పర్వాలేదు. కానీ ఈ విధంగా డబ్బుతోటో లేకపోతే వేరే అండలతోటో సూట్ కేసులతోటో వచ్చేటువంటి వ్యక్తుల వలన ప్రజాస్వామ్యానికి నష్టం. అందుకని ఆ విధంగా ఆలోచించి ఒక విధమైనటువంటి కూటమిలో ఉండి మేము రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి ఇటువంటి వ్యక్తిని జాయిన్ చేసుకోవడం వలన పార్టీకి నష్టాలు, రాష్ట్రానికి నష్టం. కూటమిలో ఏ పార్టీ దగ్గరకు కూడా వచ్చే అవకాశం లేదు విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా లేవు. ఆయన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిధిలోనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, కాకపోతే అతను చుట్టూ ఉన్న క్వార్టర్ వల్లనే అతను ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నాడని చెప్పినట్టు సిగ్నల్ సరిగా లేదు. అందులో సిగ్నల్స్ అందుతున్నాయో లేదో తెలియదు. రేపు పొద్దున సిగ్నల్ అన్ని నేను టవర్ వేసానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది సిగ్నల్ అంతా లోపలిపోతాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను మరొకరు జాయిన్ చేసుకుంటాం. ఓకే. సో నాగార్జున గారు, ఇప్పుడు ఇందాక సిట్ విచారణ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ కాసేపు ఇది డ్రామానే, ఇద్దరు మునిగిపోవడం ఎందుకు, నువ్వు అక్కడ నేను ఇక్కడ కొద్దిగా సేఫ్, రేపు నేను లోపలికి వెళ్ళి నువ్వు బయట ఇట్లాంటి ఏమన్నా అనుకుంటే కనుక మిగతా వాళ్ళని బలిపశువులు చేసేద్దామని కూడా అనుకుని ఉండొచ్చా? అందుకే రాజకేశ్ రెడ్డో లేకపోతే ఇందులో అంతా మిథున్ రెడ్డనో లేకపోతే ఇంకొకళ్ళనో వాళ్ళ పేర్లు చెప్తూ ఉండొచ్చా? ఎక్కడా కూడా ఇందులో అంత డబ్బు మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డికి చేరింది అని ఆయన అనలేదు. కానీ హ్యావింగ్ సెడ్ దిస్ ఏమన్నాడంటే, నేను కనుక ఆయన మాటల్లో చెప్తున్నాను, నేను బట్టలు విప్పాలని డిసైడ్ అయితే మాత్రం విప్పేస్తా మొత్తం అని. సో వీటిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ డాట్స్ ని? ఒకటండి, మీరు ఇందాక చెప్పినటువంటి పాయింట్ జరగటానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఏంటంటే లిక్కర్ స్కామ్ అనేటువంటిది దాన్ని చేసిన వాళ్ళు ఎవరన్నా చేయించిన వాళ్ళు ఎవరనేటువంటిది బహిరంగ రహస్యం. కానీ అక్కడ దాకా రాకుండా సేవ్ చేయడానికి కింద ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లాంటి వాడు, మీరు చూడండి, రాజకేశ్ రెడ్డి పేరు ఇతను స్పాంటేనియస్ గా చెప్పాడు. అవును, మొత్తం కర్త కర్మ క్రియ అతనే అనేటువంటి ఉద్దేశంతో బయటకు వచ్చి చెప్పగానే దాని చుట్టే తిరుగుతుంది అనేటువంటి భావనలో ఉండుండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా విజయసాయి రెడ్డి గారికి అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంది, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు ఎవరైతే కోటరీ అని మాట్లాడుతున్నాడో ఆ కోటరీలో భాగంగా ఈయన కూడా కదా. తర్వాత కోటరీని ప్రోత్సహించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి అధికారాలు పవర్స్ ఇచ్చింది ఆయన కదా. ఆయన కాదని ఎవరన్నా ఏమన్నా చేయగలరా? కాబట్టి ఏంటంటే ఇవన్నీ పిల్లి మొక్కలు వేస్తున్నాడు. ఫస్ట్ అక్కడే మొదలై ఉంటుంది. అంటే ఈయన అడిగింది కాదండం, ఈయన అక్కడ పంపించడం, విశాఖలో కూడా ఫ్రీ హోల్డ్ ఇవ్వకపోవడం, ఇవన్నీ అదానిత తగ్గించడం మూలని గాని ఇతను కోటరీలో మెయిన్ మెంబర్ నెంబర్ 2 ఉన్నప్పుడు కోటరీ బాగుంది. ఈయన పక్కన పెట్టిన తర్వాత కోటరీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ముంచేయటం అనేటువంటిది అతను చెప్పాను కదండి ఇందాక. జిత్తులు మరి నక్క కనుక ఎలా ఎప్పుడు ఏ టైంకి ఎలా మారుతుందో మనం చెప్పలేనట్టుగానే తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైపు ఏదో సైకిల్ చేసినంత మాత్రాన లేకపోతే ఆయన పొగిడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది రిషి గారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వేరు. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత రాటు తిరిగి కింద పడి లేచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా వేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు వచ్చి ఆయన ఏదో పొగడగానే ఆయన పొంగిపోయి ఇప్పుడు చూడండి 2019 ఎలక్షన్ లో మా వాళ్ళు సామాజిక వర్గం అంతా ఓన్ చేసుకోవాలని ఒక ముద్ర ఇస్తారు అతని మీద. కానీ 2024 వచ్చేటప్పుడు ఆ ముద్రను వదిలించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సాయశక్తుల ముద్రగడ పద్మనాభం లాంటి ఆయన ప్రయోగించినా కూడా నేను అందరి వాడిగా ఉంటాను, అట్లా ఉన్నాడు నాతో కరాఖండిగా చెప్పగలిగినటువంటి పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద మ్యానిపులేట్ చేద్దామనో లేకపోతే ఇలాంటి పొగడ్తల ద్వారా ఆయన ఈ పొగడ్తలు విమర్శలు అన్నిటికీ అతీతులైపోయాడు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో పడ్డారు. కానీ ప్రయత్నం చేసే వాళ్ళు ఏముంది రిషి గారు? ఇప్పుడు ఒక సముద్రంలో కొట్టుకుపోయేవాడు, నదిలో కొట్టుకుపోయేవాడికి ఒక కర్ర ముక్క దొరికినా కానీ దాంతో ఎలా బయటపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసులు చుట్టుముడుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక పార్టీ అండలేకపోతే, అది కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అండగనక లేకపోతే తన భవిష్యత్తు ఏంటనేటువంటిది తనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ పోర్టు పిల్లలు పైకెత్తున్నాడు విజయసాయి రెడ్డి గారు అనేటువంటిది నాకు అనిపిస్తుంది రిషి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా విజయసాయి విషయంలో నాకు గుర్తులేదు, ఆయన మిత్రుడనో 20 ఏళ్ల నుంచి నాకు తెలుసనో ఎక్కడో లేలుగా తెలుస్తూ ఎక్కడో ఉంది, ఏ సందర్భంలో నాకు తెలియదు. కానీ మీకు ఏమైనా గుర్తుందా? అంటే ఒకటండి నేను అనేది ఏంటంటే ఇందాక మన చంద్రశేఖర మిత్రులు చెప్పినట్టుగా సెలబ్రిటీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో ఎవరితోటన్నా కలిసి ఉంటారు. తర్వాత కలిసిన ప్రతి వాళ్ళతో అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే తనవాడిగానే మాట్లాడతాడు దగ్గరగా. ఓకే. సో అంతేకాదు విజయసాయి రెడ్డి గారు అంత అత్యంత ఆప్తులు 20 సంవత్సరాలుగా అనేటువంటిది మనకెక్కడా రికార్డెడ్ గా లేదు. జనసేన ప్రతినిధి ఉన్నారు కాబట్టి ఆయన చెప్పాలి దాని గురించి. అందరితో బాగుంటారు. రిజర్వేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విజయసాయి రెడ్డి గురించి ప్రస్తావించిన సందర్భాలు అయితే లేవు కదా పాజిటివ్ నోట్ లో. అంటే పాజిటివ్ నోట్ లో ఎప్పుడు లేదు. 1-2 సందర్భాల్లో పక్షంగా మాట్లాడిన సందర్భాలు నాకు గుర్తున్నాయి కానీ పాజిటివ్ నోట్ లో అయితే నాకు ఎక్కడ గుర్తులేదు. ఓకే. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం ఇందాక నేను అన్నట్టుగా కూటమిలో పెద్దన్న పాత్ర, సరే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెద్దన్న పాత్ర మీరు పోషిస్తున్నారు అనుకోండి. జనసేన సపోర్టు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఎలాగ కలిసిమెలిసి పనిచేసుకుంటున్నారు ఇవన్నీ. సో ఇక్కడ రెండు ఉండాలి. మన విజయసాయి రెడ్డి గారు ఈ కొత్త లెక్కలతో బయటికి రావడం వెనకాల ఒకటి మధ్యలో దూరం ఏదో ఒకటి చేయాలి, కూటమి వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యి, లేదా వెరీ జెన్యూన్ గానే ఆయన నీడే పొలిటికల్ షెల్టర్. సో నాకు కొంత పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే కాస్త ఫ్రీగా ఉంటుందని బహుశా ఆయన ఏమైనా అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే సొంత పార్టీ పెడితే ఎట్లాగూ ఏం జరగదని ఆయనకు కూడా తెలుసు. ఇందాక శ్రీనివాస్ గారు అన్న పాయింట్ ని చిన్న బెనిఫిట్ అవుట్గా తీసుకుని రాజకీయాల్లో ఏదన్నా జరగచ్చు అన్న దాని మీద మాట్లాడుతున్నాను విత్ పర్మిషన్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు. రేపు పొద్దున అటువంటి పరిస్థితి ఏమన్నా వస్తే టీడీపీ వర్షన్ ఏంటి, టీడీపీ వ్యూ ఏంటి? నాకున్న అనుభవము చంద్రబాబు నాయుడు గారి గుణగణాలు, వ్యూహం అన్నింటినీ పరిశీలిస్తే విజయసాయి రెడ్డి గారి లాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇప్పుడు సరే ఎవరైనా ప్రపంచంలో పాలల్లో ఉప్పేస్తారండి? పాలు కాచుకొని తోడు పెట్టి పెరుగు చేయాలి, దాని నుంచి మిరగడ తీయాలి, వెన్న తీయాలి, నెయ్యి కాయాలనుకుని పాలు కాస్తాం. కానీ ఉప్పు బాగా ఉంటారు కదా, ఉప్పు పాలల్లో వేస్తే పాలు విరిగిపోతాయండి. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా అండి,
ఆ రాజకీయ పార్టీలో కొంత అటు ఇటు ఉన్న వాళ్ళని ఒకవేళ తీసుకోవచ్చు, రాజకీయాలు చేయొచ్చు. మిత్రుడు శత్రువు ఇవేమి ఉండవు రాజకీయాలు అనేది అందరికీ తెలుసును. అయితే భ్రష్టు పట్టిన మానసిక స్థితి ఉన్న వ్యక్తుల్ని తీసుకురాం. ఇప్పుడు ఎవరైనా ఉండండి, ఇప్పుడు నేను సైకాలజిస్ట్ ని, స్కిజోఫ్రీనియా పేషెంట్ ఎవరో ఒకరిని తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకున్నట్టు వాళ్ళు కొరుకుతారు, కరుస్తారు. వైద్యం చేయడం వేరు, వాళ్ళని అంతే తప్ప నెత్తిన పెట్టుకోలేం. అలా ఇలా ఇతను రాజకీయాలలో చాలా నీతి మాలిన వ్యక్తి అండి. ఎందుకంటే ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నా అంటే, రాజకీయాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. డబ్బులు కావాలి, చందాలు కావాలి, పెట్టుబడిదారులు కావాలి, కొంతమంది పని చేసేవాళ్ళు కావాలి. పని చేసేవాళ్ళు బయట ఉంటే వెనక నుంచి డబ్బు, ఇవన్నీ అవసరమే. ఏ రాజకీయ పార్టీలు వీటికి అతీతమే కాదు ప్రపంచంలో. అయితే దానికి ఒక పరిమితులు ఉంటాయి. ఇంత దిగజారిన వ్యక్తిని చేర్చుకునే ప్రశ్నే లేదు తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం చెప్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేర్చుకోరు. ఈయన ఏదో విధంగా మీరు ఇందాకనే షెల్టర్ కావాలి, ఎలా తల దాచుకోవడం కోసం ఇక్కడ చేర్చుకోవాలి అనుకుంటే అతన్ని మేకులాగా పక్కన పెట్టుకుంటే మేకు దిగకొట్టే కొద్దీ ఒక కర్ర చీలిపోతుంది. పార్టీ లేదా కూటమి విచ్ఛిన్నం చేస్తాడండి. అతను వస్తే అతను అక్యూజ్డ్ నెంబర్ 47, 48 ఉంటే లిక్కర్ స్కామ్ లో అందరూ చాలా మంది అరెస్టులు అయ్యారు, కొంతమంది సరే బెయిల్ మీద వచ్చారు. ఈవెన్ మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు కదా. A5 విజయసాయి రెడ్డి ఇప్పటిదాకా ఎందుకు విట్నెస్ గానే పిలువబడ్డాడు? A5 విజయసాయి రెడ్డిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు సిట్? మన చట్టాల్లో ఉన్న అది పెద్ద సబ్జెక్ట్ లోపం. అతను సాక్షిగా మారాడు, అప్రూవర్ గా మారుతాడన్న ఉద్దేశంతో క్షమించడం పెద్ద తప్పండి. అది ఎందుకు పెట్టారో చట్టాలో నాకు తెలీదు. ఇతను జైలుకు వెళ్లకుండా ఉండడం కోసం ఈ డ్రామాలు ఆడతాం. అందుకనే రాజీనామా చేశారు. అందరబ్బా ఎంపీగా రాజ్యసభలో ఇంకా 5 ఏళ్ళు అవకాశం ఉండి కూడా రాజీనామా చేసే చెప్పించుకోవాలి. కొన్ని డ్రామాలు ఆడుతున్నారండి. దీంట్లో కొంత రాజకీయ అంటే ఏదో తెర వెనక ఏదో జరిగిందండి. దాన్నే కాక ఇప్పుడు పూర్తిగా చట్టాలు, అధికారుల చట్టం తన పని తాను చేసుకుపోతుందని మీరు నేను అందరూ చెప్తాం. చట్టాన్ని చేసేది ఎవరు? అధికారులు. అధికారులు నియమించేది ఎవరు? ప్రభుత్వం. ఇవన్నీ ఉన్నాయి. చేసే వ్యక్తులే కదా, ఆ వ్యక్తులు ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. జస్ట్ వాంట్ వన్ కామెంట్ ఫ్రమ్ యూ హియర్. ఈ A5 గా ఉన్న నిందితుడిగా ఉన్నాయని ఎందుకు అరెస్ట్ అవ్వలేదని సుధాకర్ రెడ్డి గారు అతన్ని తక్షణం అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేయాలి. సుధాకర్ రెడ్డి గారు 1 సెకండ్. నాగార్జున గారు రిషి గారు, దీంట్లో పెద్ద సీక్రెట్ ఏం లేదండి. ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పిందే, కేసులో పూర్వాపరాలన్నీ బాగా తెలిసి కింద నుంచి పై వరకు ఏం జరిగిందనేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి మీకు సహకరిస్తాను పూర్తిగా మొదటి విచారణలోనే చెప్పడం, బయటకు వచ్చి మొత్తం రాజకేశ్ రెడ్డి కర్త కర్మ అని చెప్పడంతో అతను ఎందుకు బయట ఉన్నాడు అనేటువంటి దానికి అదే సేవింగ్ హిజ్ స్కిన్ తో ప్రారంభమయ్యి ఇప్పుడు మొత్తం షీల్డ్ కావాలని అడుగుతున్నాడు ఆయన. సో ఆ షీల్డ్ ఏం జరుగుతుందో ఎవరిస్తారో చూద్దాం మరి ఫ్యూచర్ లో. రైట్, థ్యాంక్ యూ నాగార్జున గారు, సుధాకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన.